ప్రణయం 1947. ఈ సినిమా వద్దు వద్దు అనుకుంటానే చూసా. చాలా చక్కగా ఉంటుంది. అయితే రెగ్యులర్ సినిమాటిక్ సన్నివేశాలు ఏవి కనిపించవు మనకి. అశోక్ అభినందన్ దర్శకత్వంలో వచ్చింది. ఆయనే కథ కూడా రాసుకున్నాడు. గోపాలన్ కృష్ణమూర్తితో ఎవరో ఒక పెద్ద ఆయన, అలానే లీలా శాంసన్, అను మయూరి, ఈ ముగ్గురే పేర్లు గుర్తున్నాయి నాకు. మిగతా పాత్రధారులు అందరూ కూడా అలా వస్తూ ఉంటారు. పాత్రలో మనకెక్కడా కూడా ఇది ఒక కథలాగా అనిపించదు, ఒక స్టోరీలాగా కూడా ఉండదు. అత్యంత సహజంగా కఠిన వాస్తవాలు, చేదు నిజాల మధ్య అందరి జీవితాల్లో జరిగే సత్యాలని తెరకెక్కించిన వైనం అన్నమాట ఈ ప్రణయం 1947. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకొని పెద్దల్ని నిరాదరణకు గురి చేయటం అనేది ఒక పెద్ద సంప్రదాయంలాగా వస్తుంది ఇప్పుడు. ఇదివరకంటే కలిసి ఉండటం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా. పైగా ఇలాంటి కథలన్నీ కూడా ఓ వర్గం వరకే పరిమితం అవుతాయి. ఎందుకంటే ఆర్థిక ఏమంటారు, మానవ సంబంధాలన్నిటికీ మూలం ఆర్థికపరమైనవే అన్నది ఒక కార్ల్ మార్క్స్ సిద్ధాంతం. అయితే దానికి అనుగుణంగానే ఎవరి జీవితాలైనా సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒంటరితనంతో బాధపడే తల్లిదండ్రులు, ఒక రిచ్ ఫ్యామిలీలో అనుకోండి, ఒంటరితనం అనేది దగ్గర చేరకుండా ఉండటానికి చాలా మార్గాలు కనిపిస్తాయి. కానీ ఒక పేద లేదంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఏమీ కనపడు. అలాంటి సందర్భంలో ఈ కథలోని కథానాయకి అనే ఒక ముసలావిడ కానీ ముసలాయన కానీ వృద్ధాశ్రమంలో ఉంటారు. 3 ఏళ్లుగా వృద్ధాశ్రమంలో ఉంటున్న ఒక వృద్ధురాలు తనకి ఇంటికి వెళ్ళాలని ఉంది, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అని చెప్పినా కూడా కొడుకు తీసుకువెళ్ళాడు. ఎప్పుడో ఒక ఆదివారం వస్తాడు, కావాల్సిన ఫుడ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. కావాల్సిన ఫుడ్ కూడా కాదు, అతను ఇవ్వాల్సిన ఫుడ్. ఆ సందర్భంలో వారి ఆశ్రమానికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కానీ భోజనం కానీ వడ్డించే ఒక ప్యూన్ అనొచ్చేమో మరి. ఆ ప్యూను కూడా ఒంటరితనంతో ఒక మామూలు ఏం చెప్పాలి అంటే బిలో మిడిల్ క్లాస్ హౌస్ ఒక దాంట్లో ఊరి మధ్యలో తన వయసు కాని వారు తన వయసు వారు అందరితో కలివిడిగా తిరుగుతూ ఉంటుంది. చాలా చాలా సాధారణ జీవితం మనందరికీ రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటారు. ఒక బీడీ తాగుతూ ఉంటాను, లేదంటే ఒక చిన్న డొక్కు సైకిల్ మీద జీవనం సాగిస్తూ. ఆ వ్యక్తికి ఉన్న కోరిక ఏంటంటే ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తూ తనకు ఒక కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా లేరే అని. ఎందుకంటే అతని భార్య చనిపోతుంది. 2 కొడుకుల్లో ఒక పెద్ద కొడుకేమో మంచివాడే కానీ ఎక్కడో ఏదో తిరుగుతూ ఉంటాడు. చిన్న కొడుకేమో తన కుటుంబంతో తండ్రికి దూరంగా ఉంటాడు. ఈ ఇద్దరు ఏంటంటే కలుస్తారు. అది ఏమి మనం చూపించుకునే అన్ని సినిమాల్లో కనపడే మా నాన్నకి పెళ్ళి, స్వాతి సినిమాలో లాగా కాదు. టీచర్ గారు అని ఈయన ఆ పెద్ద ఆవిడని పిలుస్తుంటాడు, ఆమెమో శివ అని పిలుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని టీచర్ గారు మీరు నాతో రావటానికి మీకేమన్నా భయంగా ఉందా అని కూడా అడుగుతారు పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు. అంటే ఒక గౌరవంతో కూడిన వివాహ బంధం అనుకోండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ నాకేమన్నా వర్కౌట్ అవుతుందా అని ఇతని స్నేహితుడైనటువంటి ఒక యువకుడు అడుగుతూ ఉంటాడు ఎప్పుడు. అతనికి పెళ్లి కోసం, అతని పెళ్లి సంబంధాల కోసం ఈయన వెళ్తూ ఉంటాడు. ఇవన్నీ కథలో ఈ స్టోరీలో వచ్చే సన్నివేశాలు. అయితే ఏమవుతుందంటే ఒకానొక సందర్భంలో ఇతని కాలికి గాయం అవుతుంది. అలానే చిన్న కొడుకు వచ్చి ఆ ఇంటిని తన పేరు రాయమంటాడు. ఎందుకు అంటే ఆ ఉన్న ఆస్తిని నువ్వు ఈవిడికి కనుక తగలబెడతావేమోనని. చూసారా, అక్కడ కూడా మళ్ళీ ఈ ఒంటరితనాన్ని పారదోలటానికి ఈ బంధువులు కుటుంబ సభ్యులేం ట్రై చేయరు. తనకంటూ ఒక చిన్న తోడు వెతుక్కున్నందుకు వచ్చే ఆస్తి కూడా చేజిక్కించుకోవాలనుకుంటాడు. నేను ఇవ్వను పో అంటాడు. కానీ ఈ టీచర్ గారు చెప్పిన మీదటికి పోయి సంతకం పెట్టి రావడానికి వెళ్తారు. సంతకం పెట్టిన మరుక్షణం ఆయన్ని అక్కడే వదిలేసి ఆటోలో వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఆటోలో ఇంటికి పంపించిన వాళ్ళు. ఇవి చాలా కుటుంబాల్లో కనపడతాయి ఇట్లాంటివి. ఆ తర్వాత పట్టించుకునే వాళ్ళు లేరు. ఆయన కాలికి గాయం అయితే ఈమె హాస్పిటల్లో జాయిన్ చేస్తే సినిమాటిక్ సన్నివేశంలాగా ఆమె ఏదో నీ చివరి కోరిక అంటూ ఏదైనా ఉందా అంటే ఆయన నిజంగానే తనకేదో అయిపోతుంది అనుకొని టీచర్ గారు చెప్పండి నాకేమన్నా అవుతుందా అంటే లేదు నేను ఊరికనే అడిగానంటే ఏం లేదు, నా కోసం ఒకళ్ళు ఏడ్చేవాళ్ళు ఉంటే బాగుండు అనేది అనుకున్నాను నేను. అంటే నేను ఏడిస్తే సరిపోతుందా అంటే
అయితే నేను చచ్చిపోనుగా అంటాడనమాట. చిన్న చిన్న మాటలు. ఈ సినిమా పూర్తిగా ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, మీరు చూసిన తర్వాత అస్సలు ఏమీ లేని కుటుంబాలలో కూడా ఒక తోడు కోసం తహతహలాడుతూ ఉంటే అన్నీ ఉండి మనం జుట్టు బీక్కుంటూ తన్నుకుంటూ ఎలా బతుకుతున్నాము అంటే ఉన్నప్పుడు దాని గురించి మనం ఆలోచించాం. అది కోల్పోయిన తర్వాత అది బిగిన్ అవుద్ది అనమాట. దాని గురించి తపన తాపత్రయం. అలాంటి ఆర్తి సినిమాలో చూపించగలిగాడు. ఆ తర్వాత ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈయనకున్న బీడీ అలవాటు కానీ వీటన్నిటి గురించి కానీ చెప్పుకుంటూ ఒక సహజంగా ఉంటాయి సన్నివేశాలు. చివరిలో ఈ హాస్పిటల్ నుంచి ఈ శివ అనబడు పెద్ద ఆయన ఇంటికి వచ్చేసరికి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని నిద్రపోతారు. తెల్లవారుతుంది. మనం ఊహిస్తూ ఉంటాం చివరిలో ఏం జరుగుతుందో. అదే జరుగుతుంది. టీచర్ గారు చనిపోతారు. పాపం ఈ శివ ఏం చేస్తాడంటే తను పందుల్ని తరిమేయటానికి తన పొలంలో డప్పు కొడుతూ ఉంటాడు. ఆమె వెంటనే మెలకువతో లేస్తుంది అనమాట. అలా లేస్తుందేమో అని చాలా బాధపడుతూ డప్పు కొట్టిన ఆమె చనిపోతుంది. అతనికి ఏం చేయాలో అర్థం కాక ఉన్నప్పుడు వారి స్నేహితులు ఆ గ్యాంగ్ అంతా వచ్చి ఆమె కొడుక్కి సమాచారం అందిస్తే అతను ఏం చేస్తాడంటే చివరిలో తన ఇంటికి తీసుకెళ్తానంటాడు. దానికి ముందు జరిగింది ఏంటంటే ఈమె టీచర్ గారు మీ చివరి కోరిక ఏంటంటే నా భర్త సమాధి పక్కనే నన్ను సమాధి చేయాలనుంది నన్ను అని చెప్తే మీరు ఎన్నాళ్ళైనా సరే మీ మొదటి భర్త అనే పదం కూడా వాడాడు పాపం. ఆయన్నే మర్చిపోలేకపోతున్నారంటే కొన్ని ఎన్నాళ్ళున్నా మారవ శివ అని చెప్తుంటాడు. ఆ మాట గుర్తు చేస్తాడు ఈయన కొడుక్కి. తన చివరి కోరిక ఇదే అంటే ఒప్పుకోదు, కోడలు ఒప్పుకోదు, మనోడు కూడా మెదలకుండా ఉంటాడన్నమాట కొడుకు. అప్పుడు టీచర్ గారికి ఇంకా మనం ఇంతకంటే ఏం చేయాలరా బాబు అని చెప్పేసి ఆయన బాధపడతాడు. ఆ బాధపడిన తర్వాత సినిమా ఎండ్ అవుతుంది చివరిలో. ఇది మనకంటూ తోడు లేరు అనుకోవడానికి లేదు. మనం కాస్త ఓపికగా ఉంటే ఎవరైనా వస్తారు అనే ఒక మన బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వెళ్తుండగా ఒక చిన్న కుక్క పిల్ల ఆయన తోడుగా వెళ్తుంది. ఇది సినిమాగా మీరు థియేటర్లో చూస్తారో లేదో తెలియదు కానీ ఓటీటీలో బిగిన్ చేస్తే చివరి దాకా చూస్తారని అది గ్యారంటీ. బాయ్.